వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది అధిక బరువు సమస్య ఉన్న వాళ్ళలో మనం చూస్తే లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. సో, అలాంటి వారు ఒక 21 రోజుల పాటు ఆసనాన్ని మీరు వేశారు అనంటే నడుము నొప్పి తగ్గుతుంది. అదేవిధంగా వెయిట్ లాస్ కూడా అవుతారు అని చెప్పేసేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. ఆ ఆసనం ఏంటనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా భలే ఉంటాయి సార్. అంటే మీ వీడియోస్ ఏంటంటే ఛాలెంజింగ్‌గా 21 రోజుల్లో మీ వెయిట్ లాస్‌ని తగ్గిస్తాం, మీ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాం అంటున్నారు. ఆ రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి? అదే విధంగా ఇప్పుడు ఈ 21 డేస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఆహ్, రూ. 3000 అనుకుంటాను యాక్చువల్ అవును. ప్రైస్. అవును. కానీ మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి కాల్ చేసిన వాళ్ళకొచ్చేసి రూ. 2000కే మీరు క్లాస్ కండక్ట్ చేస్తా అవును. ఉన్నారు. మీలాంటి ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్స్ ఏదైనా క్లాస్ కండక్ట్ చేస్తున్నారంటే 7000, 8000 అనుకుంటారు. అవును. కానీ తక్కువ అమౌంట్‌కి మీరు ఇంట్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి సార్? అంటే బ 2 రీజన్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ అనేది ఇప్పుడున్న సమాజంలో ఒక కాస్ట్‌లీ ఎఫైర్‌గా మారిపోయిందనమాట. సో, అప్పుడు ఆ కాస్ట్‌లీ ఎఫైర్‌గా మారినప్పుడు ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళు పాపం దాన్ని మానుకుంటారు. సో, అలా వాళ్ళు ఆ హెల్త్ ఇష్యూస్‌తో సఫర్ అవుతూ బాధపడుతూ ఉంటారు. అలా బాధపడకూడదు అన్న ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు అఫోర్డబుల్‌గా దీన్ని పే చేసి దీనికి వాళ్ళ లైఫ్‌లో ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్‌లో ప్రాక్టీస్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో దీన్ని మనం వీలైనంత తక్కువ కట్ షార్ట్ చేసి 1,999కి అంటే రూ. 2,000కి ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కమిటెడ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ పైన ఏదైతే నంబర్ కనబడుతుందో దానికి కాల్ చేసి ఇప్పుడే మీ స్పాట్‌ని బుక్ చేసుకోండి. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా యాహ్! మీరిచ్చే ఇప్పుడు చెప్పే ఒక ఆసనం అనేది యెస్. మన లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. అదేవిధంగా వెయిట్ లాస్‌కి ఉపయోగపడుతుంది అవును. అంటున్నారు కదా! ఏంటి ఆ ఆసనం? యాహ్! సో, దీన్ని బేసిక్‌గా శలభాసనం అంటాం. శలభం అంటే ఇదొక కీటకం అనమాట. అంటే సాంస్క్రిట్ నేమ్ అది. దాన్ని మామూలుగా క్రికెట్ అంటారు ఇంగ్లీష్‌లో. ఇన్సెక్ట్ పేరు. సో, ఆ విధంగా మన బాడీలో స్ట్రెచింగ్స్ వస్తాయన్నమాట. సో, దీని ద్వారా ఏమవుతుందంటే లోవర్ బ్యాక్‌లో ప్రెషర్ పడుతుంది. అలాగే పొట్ట మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో, ఇది మీరు ఒక 30 డేస్ ప్రాక్టీస్ చేయండి. మీ లోవర్ బ్యాక్ పెయిన్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే పోస్ట్ కోవిడ్ సినారియోలో అంతా కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది కాబట్టి దాని ద్వారా ఈ లోవర్ బ్యాక్ పెయిన్స్ ఎక్కువొస్తున్నాయి. అండ్ తర్వాత డెలివరీ తర్వాత కూడా లేడీస్‌కి ఈ లోవర్ బ్యాక్ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయన్నమాట. సో, అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మీరు ప్రాక్టీస్ చేయండి. సో, మనం చూయించేద్దామా వీడియో? యాహ్! ఓకే రైట్. సార్. ఓకే. కానీ ఏంటంటే సార్ ఇప్పుడు అధిక బరువు ఉన్న వాళ్ళలో బ్యాక్ పెయిన్ అనేది ఎందుకొస్తుంది? అంటే ఈ పొట్ట భాగం పెరగడం వల్ల మాత్రమేనా? లేదంటే టోటల్ బాడీ అనేది నీ మోకాళ్ళ మీద వెయిట్ పడుతుంది అంటుంటారు. కానీ ఆహా! నడుము మీద కూడా పడుతుందా అది? యాహ్! అంటే మనం నడుస్తున్నప్పుడు మోకాళ్ళ మీద పడుతుంది. కూర్చున్నప్పుడు అంటే పొట్ట ముందుకి సాగడం వల్ల ఆ బ్యాక్ కర్వేచర్ పెరుగుతుందనమాట. హుహుహు. అలా పెరగడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందనమాట. సో, ఓకే. అలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ మీరు మీ వెయిట్ మీద ఫోకస్ చేయండి. అంటే వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయండి. చేసి వెయిట్ లాస్ అయ్యి ఐడియల్ వెయిట్‌కి రావాలనేది ఖచ్చితంగా అంటే ఒక సంకేతం అనమాట. యెస్. అరే అంటే ఒక అలార్మింగ్ సిట్యుయేషన్ అనమాట. మీకెప్పుడైతే ఎగ్జాక్ట్‌గా లోవర్ బ్యాక్‌లో వస్తుంది అన్నప్పుడు. అలాగే కొంతమంది వాళ్ళు కూర్చున్న చైర్ సరిగ్గా లేకపోవడం, లేదా ఆ హుహుహు. కూర్చుండే యాంగిల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆల్రెడీ మన దగ్గర కొంతమంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళ బ్యాక్‌బోన్ మొత్తం వాట్ యూ కెన్ సే దాని అలైన్‌మెంటే మారిపోయిందనమాట. సో, వాళ్ళకి హుహుహు. రెగ్యులర్ ఆసనాస్ చేయిస్తూ మనం బ్యాక్‌బోన్‌ని మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. ఓకే. ప్లీజ్ యాహ్! సార్. యాహ్! రైట్. సో, ఫస్ట్ మనం ఈ విధంగా ఆహ్, ప్రోన్ పొజిషన్‌లోకొచ్చేసి 2 చేతుల్ని మీ అరచేతుల్ని థాయిస్ కింద పెట్టుకోండి. రైట్. ఇప్పుడు నేను నా రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తున్నాను. లిఫ్ట్ చేసి లెఫ్ట్ లెగ్‌ని ఫోల్డ్ చేసి ఆ పాదాన్ని ఎగ్జాక్ట్‌గా మోకాళ్ళ దగ్గర పెట్టి లాక్ చేస్తున్నాను. ఓకే. సో, ఈ విధంగా మీరు ఒక 10 కౌంట్ హోల్డ్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నిదానంగా రిలాక్స్ అవుతూ మళ్ళీ లెగ్ చేంజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్లోగా రిలాక్స్ అవ్వండి. రైట్. మీ 2 అరచేతుల్ని మీ 2 థాయిస్ కింద పెట్టేసేసుకోండి. రైట్. ఇప్పుడు నెమ్మదిగా నిదానంగా మీ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. రైట్. లెఫ్ట్ లెగ్‌ని ఫోల్డ్ చేసి రైట్. ఆ పాదం ఏదైతే ఉందో ఆ మోకాలు కింద పెట్టండి. రైట్. సో, ఇలా ఈ కాలు ఇలా క్రాస్ అవ్వకుండా, లోపలికెళ్ళకుండా, బయటికెళ్ళకుండా ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో ఉండేటట్టు చూసుకోండి. రైట్. ఇప్పుడు మీ లోవర్ బ్యాక్ రీజియన్‌లో ఇక్కడ మీకు స్ట్రెచ్ ఫీల్ అవుతుంది కదా నవీన్? యెస్. యెస్. రైట్. సో, మీరు ఒక 10 కౌంట్ హోల్డ్ చేయగలుగుతారా? హ్మ్. యాహ్! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెమ్మదిగా
లెఫ్ట్ లెగ్ తీసేసి రైట్ లెగ్ కింద పెట్టండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. పర్ఫెక్ట్. ఇలా కొంచెం క్రాస్ అవ్వకుండా సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ హోల్డ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నిదానంగా రిలాక్స్ అవ్వండి. నెమ్మదిగా లేచి కూర్చోండి. సో ఇది ఒక సింపుల్ ఆసనం మాత్రమే మేము ఇక్కడ చూపించాము. సో మీరు ఎప్పుడైతే 21 డేస్ ప్రోగ్రామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇలాంటివి చాలా మరెన్నో ఆసనాస్ మీకు చూపించడం జరుగుతుంది. అంటే మీ చేత చేయించడం జరుగుతుంది. సో తద్వారా మీ ఓవర్ వెయిట్ కానీ లేదా లోవర్ బ్యాక్ పెయిన్స్ లేదా డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ ఏది ఉన్నా కూడా దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డయాబెటిస్ ఉందనుకోండి, మీరు 21 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు రీడింగ్ తీసుకొని 21 డేస్ తర్వాత మళ్ళీ రీడింగ్ తీసుకొని మీకు డిఫరెన్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉండి కమిటెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ పైన అయితే నంబర్ కనబడుతుందో దానికి కాల్ చేసి మీ స్పాట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. యెస్. సార్ అంటే మామూలుగా చాలామందిని ట్రైన్ చేస్తూ ఉంటారు కదా! అవును. మీకు గుర్తుండిపోయేది ఒకటి ఏదైనా అంటే ఇతను ఇన్ని కేజీలున్న వ్యక్తి ఈ 21 డేస్ ప్రోగ్రామ్‌కి మనకు ప్రీవియస్ అటెండ్ అయ్యి హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. అతనికున్న అండర్‌లైన్ డిసీజెస్ కూడా తగ్గాయనేటివి ఏమున్నాయి సార్? లైఫ్ స్టైల్ డిజార్డర్స్. చాలా మంది ఉన్నారనమాట. అంటే డయాబెటిస్ అయితే మనం ఖచ్చితంగా రీడింగ్ వాళ్ళకు అంటే క్లియర్‌గా చూయించాం. అంటే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు మెయిన్ తీసుకున్నారు? అంటే మీరు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. అంటే 120 కేజెస్ ఉన్న పర్సన్‌ని మనం ఛాలెంజింగ్‌గా తీసుకున్నాం అనమాట. సో ఈ 21 డేస్‌లో తను చాలా సిన్సియర్‌గా, కమిటెడ్‌గా చేయడం వల్ల 5 కేజెస్ వెయిట్ అంటే 120 నుంచి 115కి వచ్చాడనమాట. సో తర్వాత మళ్ళీ తన ప్రోగ్రామ్ కంటిన్యూ చేశాడు. తను మళ్ళీ తన ఐడియల్ BMIకి తీసుకోవడం అనేది జరిగింది. సో మీరు కూడా అలాంటి ఇష్యూస్‌తో ఏదైనా బాధపడుతూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా స్క్రీన్ పైన అయితే నంబర్స్ పడుతుందో దానికి కాంటాక్ట్ చేసి ప్రోగ్రామ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కూడా అలాంటి రిజల్ట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. యెస్. ఇది మొత్తానికి అధిక బరువు సమస్య ఉన్న వాళ్ళకి సో చాలా వరకు కూడా మెయిన్ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, డయాబెటిస్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలైతే వస్తా ఉంటాయి. సో మనము ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌కి ఒక్కదానికి అటెండ్ అవ్వడం వల్ల మనకి ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ ఆన్ బోనస్ కింద ఈ డిసీజ్‌ని కూడా మనం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. సో ఎవరైతే సీరియస్‌గా, సిన్సియర్‌గా మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటున్నాము అనే వాళ్ళు మాత్రమే కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేసేసి వారి సీట్‌ని అయితే రిజర్వ్ చేసుకోవచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో దీంతో ఎట్లా మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి? చాలా సింపుల్ అండి. అంటే దీన్ని ఒక ప్రాపర్టీగా యూజ్ చేస్తూ మనం పొట్ట ఎలా తగ్గొచ్చనేది చూపిస్తాము. సో చూయించేద్దామా? ప్లీజ్. రైట్. మామూలుగా ఒక బాటిల్ లేకపోతే మీ రొట్టెల కాడ ఉంటుంది కదా! దాంతో కూడా చేయొచ్చు. ఏమి లేకపోయినా మామూలుగా 2 ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి కూడా ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఓకే. రైట్. ఇలా ఒక స్టార్టింగ్‌లో ఒక 10 లేదా 15 టైమ్స్ స్టార్ట్ చేయండి. తర్వాత నెమ్మదిగా కౌంట్ పెంచుతూ 50 కౌంట్ వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. చూసారు కదా! ఇది చాలా ఒక సింపుల్ టెక్నిక్ మాత్రమే. సో ఇలాంటివి చాలా టెక్నిక్స్ మన 21 డేస్ ప్రోగ్రామ్‌లో మీకు నేర్పించడం జరుగుతుంది.